శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగుతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఓవైపు వర్షాలు, చలి పడుతున్నా అయ్యప్ప భక్తులు మాత్రం స్వామిని దర్శించుకోవడం కోసం వెనుకడుగు వేయట్లేదు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఎరుమేలికి 4 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. శబరిమలలో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. మాలధారాలతో ఉన్న చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాల ధారణలో ఉన్న చిన్నారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో శబరిమల ఆలయానికి సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లేందుకు కేరళ ప్రభుత్వం సమయాన్ని పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు అనుమతి ఇచ్చింది. ఈ సాంప్రదాయ అటవీ మార్గం ఎరువేరు నుంచి పంపా వరకు ఉండగా 8 గంటల ప్రయాణం ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 1,00,000 మందికి పైగా అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తూ ఉండటంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపడుతోంది. రద్దీ నియంత్రణలో పోలీసులు శ్రమిస్తున్నారు.